చాలా బాగుందండి. ట్విస్ట్లు బాగున్నాయి. కామెడీ సూపర్. పర్ఫెక్ట్ సీక్వెల్. రెండు బాగున్నాయి. దానికన్నా ఇది బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా. స్క్వేర్ బాగుంది. మైండ్ పోతుంది లోపల. హాయ్ హలో గైస్, డీజే టిల్లు. ఈ మూవీ 2022లో రిలీజ్ అయ్యి యూత్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకోగా మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అదే జోనర్ లో సేమ్ కామెడీ టైమింగ్ తో టిల్లు స్క్వేర్ కూడా వచ్చేసింది. సాధారణంగా ఒక మూవీలోని సేమ్ స్వాగ్ ని ఇంకొక మూవీలో కొనసాగిస్తే బోర్ కొట్టేస్తది. కానీ ఈ మూవీ విషయంలో అలా జరగలేదు. ప్రతి సీన్ జోయల్ గా సిద్ధు డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. మూవీని కూడా లాగ్ చేయకుండా 2 hours లోపలే చెప్పాల్సినవి చూపించాలి అనుకున్నది క్లియర్గా ఫినిష్ చేసి హిట్ కొట్టేశాడు డైరెక్టర్ మాలిక్ రామ్. ఈ మూవీకి సీక్వెల్గా టిల్లు స్క్వేర్ 29th March 2024లో రిలీజ్ అయింది. మార్కస్ చెప్పు. పెట్టిరు ఇప్పుడే నోట్లా పెద్ద ముద్ద. ఎందుకు అట్లా అన్నిటికీ నువ్వు చెప్తున్నావు? నాకు ఇష్టం. నేనేదో అడిగినా నువ్వే చెప్తావా? మళ్ళీ ఎస్ అంటివి. ఇంకా మొత్తం అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. ఇంకేముంది? చాలా బాగుందండి. ట్విస్ట్లు బాగున్నాయి. చాలా బాగుంది. మరి ఇదిలా ఉండగా యూత్ ఆడియన్స్ ఈ సీక్వెల్ పై భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. మరి లేట్ చేయకుండా మూవీ రివ్యూ విషయానికి వెళ్ళిపోతే, మూవీ ప్లాట్ పాయింట్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ పార్ట్ 1లో లానే టిల్లు ఈ మూవీలో కూడా ఈవెంట్ లో డీజే వాయిస్తుంటాడు. అలా ఓ పబ్ ఈవెంట్ లో అనుపమ పరమేశ్వరన్ యాజ్ లిల్లీని కలుసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన జర్నీలో లిల్లీకి మాఫియా వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత లిల్లీకి ఉన్న ప్రాబ్లం ని టిల్లు సాల్వ్ చేశాడా లేదా, అసలు లిల్లీ ఎవరు అనేది మిగతా స్టోరీ. ఇక ఫస్ట్ పోయినసారి కన్నా ఈసారి గట్టిగా తగిలేటట్టున్నది నాకు దెబ్బ. ఆహా, ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. Good sex is like good food. What do you mean good sex? Sex is good. లేనో అడుగు, బాధేందో తెలుస్తుంది. కామెడీ సూపర్. సూపర్ సూపర్. టిల్లు 1కి 2కి డిఫరెన్స్ ఏంటి? పర్ఫెక్ట్ సీక్వెల్. పర్ఫెక్ట్. ఓకే ఓకే అండి. రెండు బాగున్నాయి. దానికన్నా ఇది బాగుంది. దానికంటే ఇది బాగుంది. కామెడీ చాలా బాగుంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో అండ్ హీరోయిన్ ఇంట్రొడక్షన్ కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ అయితే ముందుకు వెళ్తుండగా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ తో ఇంటర్వెల్ బ్లాక్ ఎండ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుందని చెప్పాలి. అక్కడక్కడ కొంచెం స్లో అయినా మంచి ట్విస్ట్లతో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ని ఎండ్ చేశారు. మూవీ మొత్తానికి రాధిక రీ ఎంట్రీ సీన్ అయితే సూపర్ గా ఉందనే చెప్పాలి. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ యాజ్ టిల్లు క్యారెక్టర్ లో ఎక్సలెంట్ గా చేశాడు. హీరోయిన్ నా బర్త్డే ఇవాళ. అవునా అవునా అవునా? మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా 3 సార్లు రియాక్ట్ కాకండి అన్నిటికీ. మ్యాటర్ ఒకటి. బ్లాక్ బస్టర్ సినిమా. హీరో సూపర్, బాగా చేశారు. స్క్వేర్
ఉంది లోపల, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క టైం ఉండాలి కదా. హీరోయిన్ అయిన అనుపమ పరమేశ్వరన్ కూడా తనకిచ్చిన గ్లామర్ రోల్లో బాగానే చేశారని చెప్పాలి. సపోర్టింగ్ రోల్స్ లో చేసిన మురళీ శర్మ, మురళీధర్, ప్రణీత్ రెడ్డి తదితరులు వాళ్ళకిచ్చిన రోల్స్ కి న్యాయం చేశారు. ఇది ఇవాల్టి మూవీ రివ్యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ తో మళ్ళీ కలుద్దాం. ఆగండి, రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఒక్కసారి మా పరిస్థితి అర్థం చేసుకో. లేదు నేను ఎవరి పరిస్థితి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో నేను లేనిప్పుడు. ప్రతిసారి మీరు వచ్చి మీ సాడ్ స్టోరీస్ చెప్పుడు నాకు మీ బాధలన్నీ అయ్యి నేను మీ ప్రాబ్లమ్ని నా ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక టిప్పు సుల్తాన్ లాగా దూరి దాంట్లోకి మళ్ళీ లాస్ట్కి నేనే ఫీల్ అయ్యి మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాప్ మూసుకుని ఎత్తు. బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది.